నమస్తే అండి. డ్రీమ్ హౌస్ అసోసియేట్స్ కి స్వాగతం. గుంటూరులో ఉన్న బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ కి సంబంధించి ఈ వీడియో అండి. మీరు గుంటూరులో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో మెయిన్ రూట్కి దగ్గరలో తక్కువ బడ్జెట్లో ఇల్లు కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. గుంటూరులోని కృష్ణానగర్ ఫస్ట్ లైన్లో G+1 హౌస్ బ్యాంక్ ఆక్షన్లో సేలుకు వచ్చిందండి. ఈ హౌస్ పట్టాభిపురం మెయిన్ రోడ్డుకి కేవలం 20 మీటర్ల దూరంలో ఉందండి. ఈ ప్రాపర్టీ మొత్తం వచ్చేసి 275 గజాల్లో ఉందండి. గ్రౌండ్ ఫ్లోర్ ప్లింత్ ఏరియా వచ్చేసి 1358 స్క్వేర్ ఫీట్ ఉందండి. ఫస్ట్ ఫ్లోర్ ప్లింత్ ఏరియా వచ్చేసి 1108 స్క్వేర్ ఫీట్ ఉందండి. ఈ హౌస్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్తో ఉంది. వెస్ట్ ఫేసింగ్లో 40 ఫీట్ వైడ్ మున్సిపల్ రోడ్ ఉందండి. ఈ హౌస్ డైమెన్షన్స్ వచ్చేసి విడ్త్ 3940, లెంత్ 6363 ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 2,50,00,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 16th జూలై 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 17th జూలై 2026. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో ఉన్న ఈ G+1 హౌస్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ G+1 బిల్డింగ్ సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు గుంటూరులో మంచి రెసిడెన్షియల్ అండ్ డీసెంట్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఇల్లు కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. గుంటూరులోని గుర్జనగుండ్లలో బొడ్రాయ్ సెంటర్కి దగ్గరలో వి కన్వెన్షన్కి ఆపోజిట్లో 2 ఇండిపెండెంట్ హౌస్లు బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చాయండి. వీటిలో ఒక ఇల్లు వచ్చేసరికి G+2 బిల్డింగ్ అండి. ఇది 135 గజాల్లో నార్త్ ఫేసింగ్తో ఉంది. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 91,66,284 రూపాయలతో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఇక రెండవ ఇల్లు వచ్చేసి G+1 బిల్డింగ్ అండి. ఈ ఇల్లు వచ్చేసి 96.5 గజాల్లో నార్త్ ఫేసింగ్తో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 54,54,621 రూపాయలతో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైజ్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ రెండు ప్రాపర్టీస్ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 9th జూలై 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 10th జూలై 2026. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ ఇండిపెండెంట్ హౌసెస్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ఇండిపెండెంట్ హౌసెస్ సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు గుంటూరులో ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఓపెన్ ల్యాండ్పై ఇన్వెస్ట్ చేసి ఫ్యూచర్లో మంచి ప్రాఫిట్స్ పొందాలని చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎంతో ఫాస్ట్గా గ్రో అవుతున్న మన గుంటూరులో పొన్నూరు రోడ్డుకి చాలా దగ్గరలో కరెంట్ ఆఫీస్కి దగ్గరలో ఓపెన్ ల్యాండ్ బ్యాంక్ ఆక్షన్లో సేలుకు వచ్చిందండి. ఈ ల్యాండ్ వచ్చేసి గుంటూరు టు పొన్నూరు మెయిన్ రోడ్డుకి కేవలం 150 మీటర్ల దూరంలో, గుంటూరు బైపాస్కి కేవలం 700 మీటర్ల దూరంలో ఉందండి. ఈ ల్యాండ్ మొత్తం వచ్చేసి 400 గజాల్లో వెస్ట్ ఫేసింగ్తో ఉందండి. వెస్ట్ ఫేసింగ్లో 26 ఫీట్ వైడ్ రోడ్ ఉంది. డైమెన్షన్స్ వచ్చేసి 61 and 59 అండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 46,37,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 15th జూలై 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 16th జూలై 2026. ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో తక్కువ బడ్జెట్లో గుంటూరు బైపాస్కి చాలా దగ్గరలో ఉన్న ఈ ఓపెన్ ల్యాండ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ఓపెన్ ల్యాండ్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు గుంటూరులో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో రైస్ మిల్ అండ్ ల్యాండ్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. గుంటూరులోని గుర్జనగుంట్ల కొరిటిపాడు విలేజ్ మారుతి నగర్లో రైస్ మిల్ అండ్ ల్యాండ్ బ్యాంక్ ఆక్షన్లో సేలుకు వచ్చాయండి.
ఈ రైస్ మిల్ అండ్ ల్యాండ్ వచ్చేసి గుర్జనగుండ్ల డీమార్ట్కి కేవలం 500 మీటర్ల దూరంలో ఉన్నాయండి. ఈ రైస్ మిల్ మొత్తం వచ్చేసి 2302 గజాల్లో నార్త్ ఫేసింగ్తో ఉందండి. నార్త్ ఫేసింగ్లో 40 ఫీట్ వైడ్ రోడ్ ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 8,50,80,416 రూపాయలతో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఇక ల్యాండ్ వచ్చేసి 216.52 గజాల్లో నార్త్ ఫేసింగ్తో ఉందండి. నార్త్ ఫేసింగ్లో రోడ్డు ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 78,92,154 రూపాయలతో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ రెండు ప్రాపర్టీస్ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 9th July 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 10th July 2026. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ రైస్ మిల్ అండ్ ల్యాండ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ రైస్ మిల్ అండ్ ల్యాండ్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు గుంటూరులో ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఓపెన్ ల్యాండ్పై ఇన్వెస్ట్ చేసి ఫ్యూచర్లో మంచి ప్రాఫిట్స్ పొందాలని చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలోని పాపిడి కంపెనీ రోడ్లో లక్ష్మీనగర్ 9th లైన్ చివర్లో ఓపెన్ ల్యాండ్ బ్యాంక్ ఆక్షన్లో సేలుకు వచ్చిందండి. ఈ ల్యాండ్ వచ్చేసి పాపిడి కంపెనీ రోడ్డుకి కేవలం 200 మీటర్ల దూరంలో ఉందండి. ఈ ల్యాండ్ మొత్తం వచ్చేసి 300 గజాల్లో వెస్ట్ ఫేసింగ్తో ఉంది. వెస్ట్ ఫేసింగ్లో 10 ఫీట్ వైడ్ రోడ్ ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 48 లక్షలతో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 14th July 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 15th July 2026. ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ ఓపెన్ ల్యాండ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ఓపెన్ ల్యాండ్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు గుంటూరులో ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఓపెన్ ల్యాండ్పై ఇన్వెస్ట్ చేసి ఫ్యూచర్లో మంచి ప్రాఫిట్స్ పొందాలని చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. గుంటూరులోని అంకిరెడ్డిపాలెంలో కామాక్షి నగర్ బ్యాక్ సైడ్లో ఓపెన్ ల్యాండ్ బ్యాంక్ ఆక్షన్లో సేలుకు వచ్చిందండి. ఈ ల్యాండ్ వచ్చేసి చెన్నై టు కోల్కతా నేషనల్ హైవేకి కేవలం 500 మీటర్ల దూరంలో ఉందండి. గుంటూరు టు చెన్నై హైవే రోడ్డు కూడా చాలా దగ్గరలో ఉందండి. ఈ ప్రాపర్టీ మొత్తం వచ్చేసి 1210 గజాల్లో వెస్ట్ ఫేసింగ్తో ఉందండి. వెస్ట్ ఫేసింగ్లో 45 లింక్స్ వైడ్ ప్యాసేజ్ రోడ్డు ఉంది. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 95,26,572 రూపాయలతో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 27th July 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 28th July 2026. ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ ఓపెన్ ల్యాండ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ఓపెన్ ల్యాండ్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు గుంటూరులో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఇల్లు కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. గుంటూరు కొత్తపేట ఏరియాలోని రాజాగారి తోట రాజన్ గార్డెన్ వార్డ్ నెంబర్ 5లో G+1 బిల్డింగ్ బ్యాంక్ ఆక్షన్లో సేలుకు వచ్చిందండి. ఈ G+1 బిల్డింగ్ మొత్తం వచ్చేసి 59 గజాల్లో ఉందండి. నార్త్ ఫేసింగ్లో మున్సిపల్ రోడ్డు ఉంది, వెస్ట్ ఫేసింగ్లో రోడ్డు ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 54,70,200తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 14th July 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 15th July 2026. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ G+1 బిల్డింగ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ G+1 బిల్డింగ్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము.
మీరు గుంటూరులో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఓపెన్ ల్యాండ్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. గుంటూరులోని కొరిటిపాడు మారుతీనగర్ 4th లైన్లో ఓపెన్ ల్యాండ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ ల్యాండ్ వచ్చేసి ఎల్ఐసి కాలనీ రోడ్డుకి కేవలం 100 మీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాపర్టీ మొత్తం వచ్చేసి 100 గజాల్లో వెస్ట్ ఫేసింగ్తో ఉందండి. వెస్ట్ ఫేసింగ్లో 21 ఫీట్ వైడ్ రోడ్ ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 20,70,000తో మొదలవుతుంది. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 25th జూలై 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 27th జూలై 2026. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ ఓపెన్ ల్యాండ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ఓపెన్ ల్యాండ్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు గుంటూరు ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో ఓపెన్ ల్యాండ్పై ఇన్వెస్ట్ చేసి ఫ్యూచర్లో మంచి ప్రాఫిట్స్ పొందాలని చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. గుంటూరులోని నల్లపాడులో 2 ఓపెన్ ల్యాండ్స్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చాయండి. వీటిలో ఒక ల్యాండ్ వచ్చేసి 1152 గజాల్లో ఈస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈస్ట్ ఫేసింగ్లో 30 ఫీట్ వైడ్ రోడ్ ఉంది. సౌత్ ఫేసింగ్ జిల్లా పరిషత్ రోడ్డు ఉందండి. ఇక రెండవ ల్యాండ్ వచ్చేసి 763 గజాల్లో వెస్ట్ ఫేసింగ్తో ఉందండి. వెస్ట్ ఫేసింగ్లో 30 ఫీట్ వైడ్ రోడ్ ఉందండి. ఈస్ట్ ఫేసింగ్, సౌత్ ఫేసింగ్ జిల్లా పరిషత్ రోడ్డు ఉందండి. ఈ 2 ల్యాండ్స్ మొత్తం కలిపి 1915 గజాల్లో ఉన్నాయండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 2,48,95,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 14th జూలై 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 15th జూలై 2026. ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ ఓపెన్ ల్యాండ్స్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ఓపెన్ ల్యాండ్స్ సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు గుంటూరు ఏరియాలో తక్కువ బడ్జెట్లో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఇల్లు కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. గుంటూరు చేబ్రోల్లోని రతం బజార్ ప్రెసిడెన్సీ స్కూల్ రోడ్లో G+1 బిల్డింగ్ బ్యాంక్ ఆక్షన్లో సేలుకు వచ్చిందండి. ఈ బిల్డింగ్ మొత్తం వచ్చేసి 265 గజాల్లో సౌత్ ఫేసింగ్తో ఉందండి. ఈ బిల్డింగ్ వచ్చేసి గుంటూరు టు పొన్నూరు రోడ్డుకి కేవలం 500 మీటర్ల దూరంలో ఉందండి. ఈ బిల్డింగ్ ఏజ్ వచ్చేసి 10 years అండి. ఇల్లు చూస్తే చాలా విశాలంగా ఉందండి. ఎంట్రన్స్ చూసినట్లయితే ఐరన్ గ్రిల్ ఉంది. హాల్ చూసినట్లయితే హాల్ కూడా చాలా పెద్దదిగా ఉందండి. డైనింగ్ అండ్ కిచెన్ కూడా చాలా స్పేస్ వదిలారండి. బెడ్రూమ్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయండి. మాస్టర్ బెడ్రూమ్ చూసినా కానీ, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూసినా కానీ బెడ్రూమ్స్ అన్నీ కూడా పైన సీలింగ్ కూడా ఎక్సలెంట్గా ఉంది. బ్యాంక్ వాళ్ళు సీజ్ చేయడం వల్ల ఇలా ఉందండి. రన్నింగ్లో ఉంటే ఈ హౌస్ చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. ఇంటి పక్కన చూసినా కానీ స్పేస్ చాలా ఎక్కువగా ఉందండి. స్పేస్ బాగా వదిలారు. ఇంటి ముందైనా కానీ హాల్ కాకుండానే ఎంట్రన్స్లో ఒక హాల్ ఉందండి. అది కూడా చాలా ఎక్కువగా స్పేసియస్గా ఉందండి. సైడ్ చూసినా కూడా ప్లేస్ చాలా ఎక్కువగానే ఉంది. ఫస్ట్ ఫ్లోర్ చూసుకున్నట్లయితే గ్రౌండ్ ఫ్లోర్లో ఎంత స్పేసియస్గా ఉందో అలాగే ఇక్కడ కూడా స్పేసియస్గా ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 94 లక్షలతో మొదలవుతుందండి.
ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి జూలై 2nd వీక్లో ఉంటుందండి, గమనించాలి. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ G+1 బిల్డింగ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ G+1 బిల్డింగ్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు గుంటూరులో మంచి రెసిడెన్షియల్ అండ్ డీసెంట్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఫ్లాట్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. గుంటూరులోని శ్యామలా నగర్ 8th లైన్లో శ్యామలా నగర్ పార్క్కి పక్కనే 3 త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చాయండి. ఈ ఫ్లాట్స్ ఉన్న బిల్డింగ్ వచ్చేసి నల్లపాడు రైల్వే స్టేషన్ రోడ్డుకి కేవలం 200 మీటర్ల దూరంలో ఉందండి. ఈ ఫ్లాట్లలో ఒకటి వచ్చేసి 5th ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈ ఫ్లాట్ బిల్డప్ ఏరియా ఇంక్లూడింగ్ కామన్ ఏరియాతో కలిపి 1550 స్క్వేర్ ఫీట్ ఉందండి. అన్డివైడెడ్ షేర్ వచ్చేసి 54 గజాలు వస్తుందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 47,03,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఇక రెండవ ఫ్లాట్ వచ్చేసి 3rd ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈ ఫ్లాట్ బిల్టప్ ఏరియా ఇంక్లూడింగ్ కామన్ ఏరియాతో కలిపి 1550 స్క్వేర్ ఫీట్ ఉందండి. అన్డివైడెడ్ షేర్ వచ్చేసి 54 గజాలు వస్తుంది. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 47,03,000తో మొదలవుతుందండి. ఇక మూడవ ఫ్లాట్ వచ్చేసి 2nd ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈ ఫ్లాట్ బిల్డప్ ఏరియా ఇంక్లూడింగ్ కామన్ ఏరియాతో కలిపి 1550 స్క్వేర్ ఫీట్ ఉందండి. అన్డివైడెడ్ షేర్ వచ్చేసి 54 గజాలు వస్తుంది. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 47,03,000 రూపాయలతో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 27th జూలై 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 28th జూలై 2026. మంచి రెసిడెన్షియల్ అండ్ డీసెంట్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు గుంటూరులో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఇల్లు కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. గుంటూరులోని డొంక రోడ్లో కాకుమానువారి తోట 4th లైన్లో G+4 కమర్షియల్ బిల్డింగ్ బ్యాంక్ ఆక్షన్లో సేలుకు వచ్చిందండి. ఈ బిల్డింగ్ మొత్తం వచ్చేసి 316 గజాల్లో ఉందండి. ఈస్ట్ ఫేస్లో మున్సిపల్ రోడ్, నార్త్ ఫేసింగ్లో మున్సిపల్ రోడ్ ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 3,50,00,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 29th జూలై 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 30 జూలై 2026. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ కమర్షియల్ బిల్డింగ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ కమర్షియల్ G+4 బిల్డింగ్ సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు గుంటూరులో మంచి రెసిడెన్షియల్ అండ్ డీసెంట్ ఏరియాలో ఇల్లు కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలోని కృష్ణానగర్ 3/1 లైన్లో G+1 RCC రూఫ్ హౌస్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ హౌస్ వచ్చేసి పట్టాభిపురం మెయిన్ రోడ్డుకి కేవలం 100 మీటర్ల దూరంలో ఉందండి. ఈ హౌస్ ఈస్ట్ ఫేసింగ్లో ఉంది. ఈస్ట్ ఫేసింగ్లో మున్సిపల్ రోడ్డు ఉందండి. ఈ హౌస్కి వీధి పోటు ఉంది, గమనించాలి. ఈ హౌస్ మొత్తం వచ్చేసి 275 గజాల్లో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 2,03,61,100 రూపాయలతో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 6th జూలై 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 7th జూలై 2026. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో పట్టాభిపురం మెయిన్ రోడ్డుకి చాలా దగ్గరలో ఉన్న ఈ G+1 RCC రూఫ్ హౌస్ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ హౌస్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము.
మీరు గుంటూరులో మంచి కమర్షియల్ ఏరియాలో కమర్షియల్ బిల్డింగ్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. గుంటూరులోని అంకిరెడ్డిపాలెంలో సైట్ ప్లస్ కమర్షియల్ బిల్డింగ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చాయండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి చెన్నై టు గుంటూరు హైవేకి కేవలం 700 మీటర్ల దూరంలో ఉందండి. అంతేకాకుండా గుంటూరు ఎన్టీఆర్ మిర్చి యార్డ్కి చాలా దగ్గరలో ఉందండి. ఈ ప్రాపర్టీ మొత్తం కలిపి 1056 గజాల్లో ఈస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈస్ట్ ఫేసింగ్లో 40 ఫీట్ వైడ్ రోడ్డు ఉంది. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 1,80,00,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 16th జూలై 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 17th జూలై 2026. మంచి కమర్షియల్ ఏరియాలో మిర్చి యార్డ్కి గుంటూరు టు చెన్నై హైవేకి చాలా దగ్గరలో ఉన్న ఈ కమర్షియల్ బిల్డింగ్ ప్లస్ సైట్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ సైట్ అండ్ కమర్షియల్ బిల్డింగ్ సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు గుంటూరులో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఇల్లు కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. గుంటూరులోని బ్రాడీపేట్ 4/20th లైన్లో G+2 ఇండిపెండెంట్ హౌస్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ హౌస్ వచ్చేసి 100 గజాల్లో నార్త్ ఫేసింగ్తో ఉందండి. నార్త్ ఫేసింగ్లో 15 ఫీట్ వైడ్ రోడ్ ఉంది. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 60,49,600 రూపాయలతో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 13th జూలై 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 14th జూలై 2026. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ G+2 ఇండిపెండెంట్ హౌస్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ G+2 ఇండిపెండెంట్ హౌస్ సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు గుంటూరులో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఇల్లు కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. గుంటూరులోని లాలాపేటలో 2 ఓల్డ్ ఇండివిజువల్ హౌసెస్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చాయండి. ఈ 2 ఇండివిజువల్ హౌసెస్ పక్కపక్కనే ఉన్నాయండి. అంతేకాకుండా మూర్తి ఫ్యాషన్స్కి చాలా దగ్గరలో ఉన్నాయండి. ఈ 2 హౌసెస్లో మొదటిది వచ్చేసి G+1 బిల్డింగ్ అండి. ఈ హౌస్ మొత్తం వచ్చేసి 150 గజాల్లో ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ ప్లింత్ ఏరియా వచ్చేసి 1400 స్క్వేర్ ఫీట్స్ ఉందండి. ఫస్ట్ ఫ్లోర్ ప్లింత్ ఏరియా వచ్చేసి 1400 స్క్వేర్ ఫీట్స్లో ఉంది. ఈ బిల్డింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉందండి. ఇక రెండవ ఇల్లు వచ్చేసి 122 గజాల్లో ఉందండి. ఇది ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే అండి. ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉందండి. ఈ 2 ప్రాపర్టీస్ మొత్తం కలిపి 272 గజాల్లో ఉన్నాయండి. ఈ ప్రాపర్టీస్ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 1,80,00,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీస్ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 16th జూలై 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 17th జూలై 2026. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ 2 ఇండివిజువల్ హౌసెస్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ 2 హౌసెస్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. చిలకలూరుపేటలోని గణపవరం విలేజ్లో బిల్డింగ్ అండ్ గోడౌన్ బ్యాంక్ ఆక్షన్లో సేలుకు వచ్చాయండి. ఈ ప్రాపర్టీ మొత్తం ఎకరా 35 సెంట్లలో ఉందండి. ఈ ప్రాపర్టీ ఈస్ట్ ఫేసింగ్లో ఉంది. ఈ ప్రాపర్టీ ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి గుంటూరు టు చిలకలూరుపేట నేషనల్ హైవే ఫేసింగ్ అండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 3,60,00,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 16th జూలై 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 17th జూలై 2026. నేషనల్ హైవే ఫేసింగ్తో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ బిల్డింగ్ అండ్ గోడౌన్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ బిల్డింగ్ అండ్ గోడౌన్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు గుంటూరులో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఇండిపెండెంట్ హౌస్ కోసం చూస్తున్నారా?
అయితే ఈ వీడియో మీకోసమే. గుంటూరులోని రైలుపేట ఏరియా నాజ్ సెంటర్లో భాస్కర్ థియేటర్కి దగ్గరలో ఇండిపెండెంట్ G+1 హౌస్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ హౌస్ మొత్తం వచ్చేసి 54 గజాల్లో ఉంది. వెస్ట్ ఫేసింగ్లో 20 ఫీట్ వైడ్ మున్సిపల్ రోడ్డు ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 47 లక్షలతో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 13th జూలై 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 14th జూలై 2026. తక్కువ బడ్జెట్లో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్న ఈ ఇండిపెండెంట్ G+1 హౌస్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద ఉన్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ఇండిపెండెంట్ G+1 హౌస్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు గుంటూరు ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఓపెన్ ల్యాండ్పై ఇన్వెస్ట్ చేసి ఫ్యూచర్లో మంచి ప్రాఫిట్స్ పొందాలని చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. గుంటూరులోని ప్రతిపాడు మండలంలో రావి ప్రతివారిపాలెంలో ఓపెన్ ల్యాండ్ బ్యాంక్ ఆక్షన్లో సేలుకు వచ్చిందండి. ఈ ల్యాండ్ మొత్తం 2 ఎకరాల 75 సెంట్ల స్థలం అండి. ఈ ల్యాండ్ వచ్చేసి సౌత్ ఫేసింగ్ NSP రోడ్డు ఉంది, వెస్ట్ ఫేసింగ్లో డొంక స్థలం ఉందండి, నార్త్ ఫేసింగ్లో R&B రోడ్డు ఉందండి. ఈ ప్రాపర్టీ మధ్యలో హై టెన్షన్ టవర్ వైర్స్ ఉన్నాయి, గమనించాలి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 80 లక్షలతో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైజ్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 16th జూలై 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 17th జూలై 2026. తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ ఓపెన్ ల్యాండ్ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ఓపెన్ ల్యాండ్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. ఇలాంటి జెన్యూన్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ గురించి మీరు డైలీ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ఫేస్బుక్ అండ్ ఇన్స్టా ఐడీలని ఫాలో చేయండి. మీరు గుంటూరు ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో ఓపెన్ ల్యాండ్పై ఇన్వెస్ట్ చేసి ఫ్యూచర్లో మంచి ప్రాఫిట్స్ పొందాలని చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. గుంటూరు నల్లపాడులోని చల్లావారిపాలెంలో ఓపెన్ ల్యాండ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చిందండి. ఈ ల్యాండ్ వచ్చేసి 600 గజాల్లో సౌత్ ఫేసింగ్తో ఉందండి. సౌత్ ఫేసింగ్లో 25 ఫీట్ వైడ్ రోడ్ ఉంది. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 39,36,600తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 27th జూలై 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 28th జూలై 2026. ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ ఓపెన్ ల్యాండ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ఓపెన్ ల్యాండ్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు గుంటూరు ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో ఓపెన్ ల్యాండ్పై ఇన్వెస్ట్ చేసి ఫ్యూచర్లో మంచి ప్రాఫిట్స్ పొందాలని చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఓబులు నాయుడుపాలెం గ్రామ పంచాయతీ పోతూరు శివారులో ఉన్న KK's పల్లవి గార్డెన్స్లో ఓపెన్ ల్యాండ్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ ఓపెన్ ల్యాండ్ వచ్చేసి గుంటూరు స్పిన్నింగ్ మిల్స్కి పక్కనే చెన్నై టు కోల్కతా నేషనల్ హైవేకి చాలా దగ్గరలో ఉందండి. ఈ ఓపెన్ ల్యాండ్ మొత్తం వచ్చేసి 600 గజాల్లో సౌత్ ఫేసింగ్ 40 ఫీట్ వైడ్ రోడ్డుతో వెస్ట్ ఫేసింగ్ 40 ఫీట్ వైడ్ రోడ్డుతో ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 25 లక్షలతో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 13th జూలై 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 14th జూలై 2026. ఫాస్ట్గా గ్రో అవుతున్న ఏరియాలో నేషనల్ హైవేకి దగ్గరలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ ఓపెన్ ల్యాండ్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ఓపెన్ ల్యాండ్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు గుంటూరు ఏరియాలో
తక్కువ బడ్జెట్లో మంచి రెసిడెన్షియల్ ఏరియా చుట్టూ గ్రీనరీతో పీస్ఫుల్గా ఉన్న ఏరియాలో ఫ్లాట్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. గుంటూరు పెదకాకాని మండలంలోని కొప్పురావూరు విలేజ్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కి వచ్చిందండి. ఈ ఫ్లాట్ ఉన్న బిల్డింగ్ వచ్చేసి చెన్నై టు కోల్కతా నేషనల్ హైవేకి కేవలం 500 మీటర్ల దూరంలో ఉందండి. ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చేసి 5th ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్తో ఉందండి. ఈ ఫ్లాట్ ప్లింత్ ఏరియా ఇంక్లూడింగ్ కామన్ ఏరియా అండ్ కార్ పార్కింగ్తో కలిపి 1250 స్క్వేర్ ఫీట్ ఉందండి. అన్డివైడెడ్ షేర్ వచ్చేసి 48 గజాలు వస్తుంది. ఈ ఫ్లాట్ ఉన్న బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఇయర్ వచ్చేసి 2017 అండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 36,22,500తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైస్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైస్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 13th జూలై 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 14th జూలై 2026. మంచి రెసిడెన్షియల్ అండ్ పీస్ఫుల్ ఏరియాలో ఉన్న ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. మీరు పల్నాడు ఏరియాలో తక్కువ బడ్జెట్లో మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఇండివిజువల్ హౌస్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. పల్నాడు జిల్లాలోని క్రోసూరు మండలంలో పీసపాడు గ్రామంలో ఇండివిజువల్ హౌస్ బ్యాంక్ ఆక్షన్లో సేల్కు వచ్చిందండి. ఈ హౌస్ వచ్చేసి పీసపాడు మెయిన్ రోడ్డుకి కేవలం 10 మీటర్ల దూరంలో ఉందండి. ఈ ప్రాపర్టీ మొత్తం వచ్చేసి 121 గజాల్లో నార్త్ ఫేసింగ్తో ఉంది. నార్త్ ఫేసింగ్లో మెయిన్ రోడ్డు ఉందండి. ఈ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి 13,06,000తో మొదలవుతుందండి. ఇది ఫిక్స్డ్ ప్రైజ్ కాదండి, బ్యాంక్ ఆక్షన్ స్టార్టింగ్ ప్రైజ్. ఆక్షన్ జరిగేటప్పుడు ప్రైజ్ పెరిగే అవకాశం ఉంది, గమనించాలి. ఈ ప్రాపర్టీ బిడ్డింగ్ లాస్ట్ డేట్ వచ్చేసి 7th జూలై 2026. అలాగే బ్యాంక్ ఆక్షన్ డేట్ వచ్చేసి 8th జూలై 2026. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో తక్కువ బడ్జెట్లో ఉన్న ఈ ఇండివిజువల్ హౌస్ మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్లని వెంటనే సంప్రదించండి. అలాగే మాకు కాల్ చేసినప్పుడు ఈ వీడియో స్క్రీన్ మీద కనిపిస్తున్న యాడ్ నెంబర్ మాకు చెప్పినట్లయితే ఈ ఇండివిజువల్ హౌస్కి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాము. ఇలాంటి జెన్యూన్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ గురించి మీరు డైలీ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ఫేస్బుక్ అండ్ ఇన్స్టా ఐడీలని ఫాలో చేయండి.